నిమిషం శరత్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. మనతో పాటు ప్రస్తుతం ఇవాళ పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి, రెడ్డి జాగృతి నుంచి పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. బుట్టంగారి మాధవరెడ్డి. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు మీరు పిటిషన్ ఫైల్ చేయడం మీద చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనం ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం. ఒక్క నిమిషం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు అడ్డుపడలేదు కదా, ఎందుకు మాకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుపడుతున్నారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. భరత్ గారు చెప్పండి. మీ ద్వారా ఈ సమాజానికి చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది ఆర్థిక పరమైన రిజర్వేషన్. ఇందులో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అందరు వాడుకోవచ్చు. ఆ జీవో అందరు చదువుమని చెప్పండి. అది తెలియకుండా మాధవరెడ్డి సాబ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు రావచ్చని చూపిస్తావా? చూపిస్తా. ఒకసారి స్టూడియోకి రా, చూపించురా. ఎవరు ప్రొవోకేట్ చేస్తే బీసీలకు అగెనిస్ట్ గా పనిచేస్తున్నావు? రేపు నీకు రెడ్డి జాగృతి పెట్టుకుని రెడ్డిల సంక్షేమం కోసం చేయకుండా బీసీలకు అయ్యాడు. మాధవరెడ్డి గారు జాగ్రత్త. ఎవరో ఒకరు సామాజికంగా మా కులాలన్నీ కూడా బహిష్కరిస్తారు. ముందు ఎవరు మాట్లాడుతారు? మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ గారు, తాడూరు శ్రీనివాస్ ఉన్నారు. ఒక నిమిషం, నేను ఒక 2-3 క్వశ్చన్స్ తర్వాత అడగండి. ఒక నిమిషం. శ్రవణ్ గారు లైన్ లో ఉంటారు, ఫోన్ లైన్ లో ఉంటారు. ఒక నిమిషం. ఒకటి సరే, ఇప్పుడు మీరు వేసిన కారణం భరత్ గారు ఒక మాట చెప్పండి. భరత్ గారు సరే, ఇప్పుడు నేను ఈ చర్చ ఇప్పుడు రవీందర్ రెడ్డి గారి మీద తిరగబడటమో, లేకపోతే మాధవరెడ్డి గారు కేసు వేసిందని ఆయన మీద నేను తిరగబడటమో, లేకపోతే మాట్లాడుకోవటమో, ఇది కేవలం సమాజంలో ఉన్నటువంటి ఒక అంతరాలను పెంచేది, ఇంకా వైద్వేషాలను పెంచేది చర్చ ఇది. దిస్ విల్ నాట్ లీడ్ అస్ ఎనీవేర్. He has his own belief that he can file a case democratically as a right. He filed, and we have a democratical right to defend it. అదే దాని గురించి అడుగుదాం. నేను కేసు ఒక్క నిమిషం ప్లీజ్ allow me to complete. నీకెట్లా హక్కు ఉంది అని నేనన్నా, నాకెట్లా హక్కు లేదు, నీకెట్లా రిజర్వేషన్లు అన్నా, మా రిజర్వేషన్ నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పని ఇద్దరు వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు, ఎందుకంటే తాడూరి శ్రీనివాస్ గారికి కానీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, లేకపోతే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక మాధవరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, వీళ్ళెవరు కూడా నిర్ణయాధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తులు గారు. నిర్ణయాధికారం ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చాట్లతోడు వచ్చి కుక్కలకు పంచాయతీ లేకుండా చేయవలసినటువంటి నైతిక బాధ్యత, రాజ్యాంగ బాధ్యత అధికారత ఉన్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఆయన కేబినెట్, ఆయన ప్రభుత్వం. అది చేయకుండా ఇవాళ ఒక రెడ్డి వర్గం మధ్యన బీసీల మధ్యన పంచాయతీ కావాలా, చాట్లతోడు వచ్చి కుక్కల పంచాయతీ కావాలా? ఇది ప్రభుత్వం చేస్తున్న దాష్టికం. ఈ దాష్టికాన్ని ప్రశ్నించకుండా మాధవరెడ్డి మీదనో రవీందర్ రెడ్డి మీదనో మనం ఇద్దరం కొట్లాడుకుంటే దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ ఎ వాయిడ్ బిట్వీన్ ద సొసైటీ. కానీ దీనివల్ల బీసీలకు న్యాయం జరగదు, లేకపోతే ఆ రెడ్లకు అడ్డుకున్నటువంటి ఆ ఇద్దరికి కూడా ఏ రకమైనటువంటి న్యాయం లభించదు. దిస్ ఇస్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ ద కల్పరేట్ గవర్నమెంట్, క్రిమినల్ గవర్నమెంట్. ఇవాళ జాగ్ర సీనన్నా, తాడూరు సీనన్నా, శ్రవణ్, మేము ముగ్గురం కలిసి వాడితో కొట్లాడాలా, వాడు మాతో కొట్లాడాలా. సో సమాజం అంతా కూడా అట్లే కొట్లాడుకోవాలా. ఇది క్రిమినల్ గవర్నమెంట్ ఇంటెన్షన్. నేను ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ నేను పెట్టే ముందు చెప్తున్నా. ఇవాళ మీరు ఇంతకుముందు చదివినరు ఈ జెడ్పీటీసీ, ఈ జిల్లా, ఈ బీసీ, ఈ ఎస్సీ ఇట్లా అని చెప్పని చదివేసినారు. రేపు ఎన్నికలు పెడితే పెట్టుండొచ్చు కాక, రేవంత్ రెడ్డి గారికి అనుమల రాజ్యాంగం ప్రత్యేకంగా అమలైపోయి పెడుతుండొచ్చు కాక, రేపు కోర్టు మళ్ళా ఓపెన్ కాలేక ముందే కనుక ఒకవేళ పెట్టుకున్నా కానీ రేపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో, లేకపోతే రకరకాల పోటీ చేసిన వాళ్ళు ఆ పదవులు నిలవకుండా ఉండేటువంటి ఒక కుట్ర. ఇది బీసీల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చిల్లర డ్రామా, రాజకీయ డ్రామా ఇది. ఈ డ్రామాకు పాపం వీళ్ళు మేము టీవీలో కొట్లాడుకుంటే జంగాలు రాసుకుంటే పూర్తి వస్తుంది. అంతకు మించి ఒక్క నిమిషం. సారీ అన్న, నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం మాధవరెడ్డి, రవీంద్రెడ్డి గారు. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఒకటి ఇప్పుడు మీ పాయింట్, ఒక నిమిషం. మీరు ఇవాళ హైకోర్టుకు వెళ్ళారు, మొన్న కూడా వెళ్ళారు పేపర్ క్లిప్పింగ్ ఆధారం. ఇప్పుడు ఒకటి మీరు వెళ్ళిన కంటెన్షన్ ఏంటి? ఇప్పుడు బీసీలు 56% జనాభా వచ్చింది, 42% ఇస్తామన్నారు. 42% బీసీలకు జనాభా రిజర్వేషన్లు ఇస్తే మీకు రెడ్డి జాగృతి సంఘానికి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీకున్న అభ్యంతరం ఏంటి? భారత రాజ్యాంగంలో 1990 బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంత ముందుకు రిజర్వేషన్ రాలేదు.
ఆనాడే ఇందిరా సహాని కమిటీ నాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీలకి రిజర్వేషన్ లేవు, రిజర్వేషన్లు ఇస్తున్నాము, దీని 50% పెరగకుండా ఉండాలి అని స్పష్టంగా రిజర్వేషన్ చెప్పడం జరిగింది అలా కోర్టు తీర్పు. ఈ రోజు జనాభా పెరిగినంత మాత్రంగా రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. జనాభా పెరిగిన ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలా మా కులంలో కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, సామాజిక పరిస్థితులు బాగలేవు, కాబట్టి మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాం. ఇలా 50% వచ్చాయి కదా ఇప్పుడు ఆర్థికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చాయి కదా. ఆర్థిక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లా ప్రతి కులం వాడుకోవచ్చు, ఎస్టీ వాడుకోవచ్చు. ఎస్సీ వాడుకోరాదు, ఓసీలో ఉన్న ప్రతి కులం వాడుకోవచ్చు, ఎస్సీ వాడుకోరాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూడండి, ఎస్సీలు ఇక్కడ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఫైట్ చేసిన వ్యక్తి ఉన్నారు. వల్లభరెడ్డి ఒక నిమిషం మాధవరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి ఫైట్ చేసింది వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి. మాధవరెడ్డి ఒక్క నిమిషం. రవణ ఒక నిమిషం ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి సార్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు చదవండి, ఎస్టీలు బీసీలు కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే మీరు చెప్పేది లక్షల మంది రేపు మీ ఇంటికి వస్తారు, మీరు చెప్పేది లక్షల మంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. నా మాట మొత్తం మీద కూడా మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? మీరు తప్పు చెప్తారు కాబట్టి ఇంటర్ఫేర్ అవుతున్నాం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇలా ఎస్టీలు బీసీలు వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే నేను ఎస్సీ కులం వద్దు, నాకు ఎస్సీ కార్డు వద్దు, నేను జనరల్ ఉంటా అన్నప్పుడు అప్పుడు ఆ ఎస్సీ అనే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడుకోవచ్చు. సేమ్ బీసీ కూడా నాకు బీసీ రిజర్వేషన్లు వద్దు, నాకు నేను జనరల్ రిజర్వేషన్ వాడుకున్నా అన్నప్పుడు అవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఇది తెలియకుండా కేవలం ఓసీలకు ఇచ్చిరని చెప్పడం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కంప్లీట్ గా ఏ రిజర్వేషన్ వాడుకోని వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వాడుకోని వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి అని ఉంది. అది చెప్పకుండా ప్రజలు ఎందుకు మధ్య పెడతారు? సో అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ రిజర్వేషన్ సరెండర్ చేసి ఈడబ్ల్యూఎస్ వాడుకోవాలి. అవును, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవి, సామాజిక పరమైన 50% రిజర్వేషన్ ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఆ సంబంధం లేని దాన్ని దీనికి యాడ్ చేస్తా అంటే ఎట్లా అండి? మాధవ్ ఒక్క నిమిషం నేను చెప్తాను. సరే నువ్వు అన్నది ఏంటంటే వాస్తవమే, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వారికి అనేది ఉంది కాన్స్టిట్యూషన్. మన 103 రాజ్యాంగ సవరణలే స్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే ఆర్థిక పరమైన రిజర్వేషన్లే కానీ అగ్రవర్ణ పేదలకు కానీ మాత్రమే ఉంది. కాకపోతే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలు కాని వాళ్ళకి అనేదే ఉంది మన జీవోలోనే ఉంది. ఇప్పటి వరకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టింది ఇప్పటి వరకు దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. ఎక్కడది 2019లో వస్తే 2 ఏళ్ల దాకా కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలేదు. 2021 ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్కరన్నా బీసీ గానీ ఎస్సీ గానీ ఎస్టీ గానీ మైనార్టీ గానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందినట్టే ఒక్కరిని చూపిస్తారా? మైనార్టీలలో బ్రదర్, మైనార్టీలలో బీసీ మైనార్టీలు ఉన్నారు, ఓసీ మైనార్టీలు ఉన్నారు. మహమ్మదులు వేరు, షేకులు వేరు, అది తెలుసుకో. మహమ్మదులు వేరు, షేకులు వేరు. మొన్న తెలంగాణలో జరిగినటువంటి సమగ్ర కులగణనలో కూడా ఓసీ ముస్లిం 2.8%, బీసీ ముస్లిం 10.6%. కాబట్టి ఇది తప్పు ఎక్కడ కూడా లేదు. అసలు మీరు రెడ్డి జాగృతి ఉండి మీరు రెడ్డి సంఘం కోసం మేడ్చల్లో గర్జన పెట్టిర్రు. ఆ గర్జన పెట్టినప్పుడు ఏం చెప్పిర్రు? రెడ్డి వాళ్లకు ఆర్థికంగా పేదలు ఉన్నారు కాబట్టి రెడ్డి కార్పొరేషన్ కావాలన్నారు, రెడ్డి పేదలను ఆదుకోవాలన్నారు, రెడ్డి వాళ్లకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కాలన్నారు. మరి ఈ డిమాండ్ మీద కాకుండా బీసీలకు వస్తున్నటువంటి మేము 60% రిజర్వేషన్లు అమలవుతుంటే 60% జనాభా ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తే మీకు అభ్యంతరం ఏంటి? మీ వాటా మేమేమన్నా తీసుకుంటున్నామా? రెడ్డిలకు వచ్చే వాటా బీసీలకు ఏమన్నా తీసుకుంటారా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జనరల్ వాటా నుంచి బీసీల వాటా వేయడం వల్ల ఇక్కడ ఎస్టీలకు కూడా నష్టం జరుగుతుంది. అరే జనరల్ అనేది రిజర్వేషన్ కాదు మిత్రమా. జనరల్ వాటా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మీ జనాభా 5% ఉంటే మీరు 90% ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో 42 మంది బీసీ రెడ్డి ఎమ్మెల్యేలు ఎందుకుర్రు?
అది ప్రజలేసారబ్బా ఓట్లు. అరే ప్రజలు కాదు, మీరు ఉన్న జనాభా కంటే ఎందుకు ఎక్కువ తీసుకున్నారు? ముఖ్యమంత్రులు 14 మంది ముఖ్యమంత్రులు ఎందుకయ్యారు? 28 మంది ముఖ్యమంత్రులలో 14 మంది ముఖ్యమంత్రులు ఎందుకయ్యారు? శ్రీనివాస్ గౌడ్ గారు జనాలకు ఓట్లు సేవ చేస్తే జనాలు ఓట్లేసి తప్ప ఇప్పుడు గెలవలేదు. సేవ చేసింది కాదు బ్రదర్. మీకు అన్యాయం జరిగితే మీరు కోర్టుకు పోయి అడ్డుకోండి. మీకు అన్యాయం జరిగినప్పుడు బీసీల పొట్టెందుకు కొడుతున్నారు అంటున్నా. బీసీలను ఎందుకు రాజకీయంగా అణచివేస్తుర్రు, అడ్డుకుంటున్నావు? నీకు వచ్చిన నష్టమే ఉంది. ఎందుకు మరి కమ్మోళ్ళు జనరల్ సీట్ అంటున్నావు కదా, కమ్మోళ్ళు కూడా జనరల్ వస్తారు, ఎందుకు అడ్డుకోలే? బాబనోళ్ళు బ్రాహ్మణులు ఎందుకు అడ్డుకోలే? వెలమలు ఎందుకు అడ్డుకోలే? వయసులు ఎందుకు అడ్డుకోలే? వాళ్ళ సంఖ్య తక్కువనా? వాళ్ళ సంఖ్య తక్కువ, మీరేమో ఎక్కువనా? ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు సూటిగా చెప్పండి. అడుగు. మీరు బీసీలు 120 కులాలు అంటారు, 136 కులాలు 136 కులాలు అంటారు. లాస్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్ లో 8,900 గ్రామ పంచాయతీలు ఉంటే అన్న 1,496 గ్రామ పంచాయతీలు ఓసీలు పోగా మిగతా గ్రామ పంచాయతీలలో ఏ కులాలు ప్రాతినిధ్యం వహించినా? ఇప్పుడు మీరు 95 నుంచి వినండి 95 నుంచి బీసీ రిజర్వేషన్ అమలవుతుంది. మరి ఆమె క్రిమిలేయర్ ఎందుకు అడగలేదు? మీరు ఏబీసీ వర్గీకరణ ఎందుకు అడగలేదు? మరి తాకలలో మంగళాలు ప్రాతినిధ్యం లేదని ఎందుకు అడుగుతలేదు? ఇప్పుడు వినండి, బీసీలలో రిజర్వేషన్ లో క్రిమిలేయర్ ఉంది, ఫస్ట్ అది తెలుసుకోండి. సంపూర్ణంగా మీకు తెలియదు. విద్యా ఉద్యోగాల్లో క్రిమిలేయర్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇవాళ మాకు 60% జనాభా ఉంటే కేవలం 18% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ లో. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ లో 23% ఇచ్చిర్రు. ఇవాళ 18% అత్యవసర రిజర్వేషన్లు ఇచ్చి గంపెడి జనాభాను పంచుకోమంటే ఎట్లా పంచుకుంటారు? ఇవాళ మాకు నీతులు చెప్పవలసిన అవసరం లేదు. ఒక నాయ బ్రాహ్మణుడు తమిళనాడులో 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రంలో ఒక బసవరాజ్ సారయ్య రజక కులానికి సంబంధించిన ఆయన మంత్రి అయ్యిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మీరు అడ్డుకొని మా నోటికాడు ముద్దలు గుండుకొని మా రిజర్వేషన్ రాకుండా మీరు తినమరిగి మా రిజర్వేషన్ తన్నుకొని ఇవాళ తీసుకుపోయి మీరు ఎంజాయ్ చేసే మరిగి ఇవాళ స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని కౌన్సిలర్ కార్పొరేటర్ వార్డు మెంబర్ కూడా కానియరా? భరత్ గారు మునూరు కాపులు ఓసీలలో ఉండే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ముందు బీసీలకు ఎట్లా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసి వాళ్ళు సామాజిక వెనుకబాటు లేదు కదా వాళ్ళకి. 300 కాపుల జనాభా ప్రకారం 300 కాపుల ప్రాతినిధ్యం లేదు. ఇవాళ గౌడ్ల జనాభా ప్రకారం లేదు. కానీ రెడ్డిల బీసీ కులాలలో 136 కులాల్లో ఆ కులాల జనాభా దామాసి ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లేదు. మీరు ఏడ బహిరంగంగా నేను చెప్తున్నా, ఎల్బీ స్టేడియంలో పెడతావా, ప్రెస్ క్లబ్లలో పెడతావా, నేను నిరూపిస్తా. ఇవాళ జనాభా కంటే అదనంగా 90% అనుభవిస్తున్నది మీరు రెడ్డి సామాజిక వర్గం. 90% అనుభవిస్తున్నారు. అది రుచి మరిగి మమ్మల్ని ఆధిపత్యం చేసి మాధవరెడ్డిని ఎందుకు అనవు? పోరాటం చేస్తున్నాడు రవీందర్ రెడ్డి. మాధవరెడ్డిది తప్పు కదా, బీసీల పొట్టెన్ని కొడుతున్నాము. బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం అనలేదు కదా మాధవరెడ్డి. మీ జనాభా ప్రకారం మీకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం వస్తే తప్పేంటి? ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటలేదు. అరే వ్యతిరేకమైన కోట్ల కేసేసిండు ఆయన. ఏమంటారు? రిజర్వేషన్ కావాలని వేసిండా? ఇప్పుడు మున్నూరు కాపుకు సామాజిక వెనుకబాటు, మున్నూరు కాప, యాదవ, విశ్వబ్రాహ్మణ, బీసీ కులాలలో బీసీ కులాల్లో మేము చూసుకుంటాం. మా రిజర్వేషన్ వద్దనడానికి మీకెక్కడి ఎవరేమన్నా కూడా మీ రిజర్వేషన్ల పెంపుకి వ్యతిరేకం కాదు. కానీ మీ రిజర్వేషన్లు అర్హులైన వాళ్ళకి అందాలి. ఇప్పుడు 100 కులాల రిజర్వేషన్లు అక్కడక్కడ ఇవాళ సూపర్ నెమరీ పోస్టుల ద్వారా మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఉంది. కానీ జనరల్ కోటాలనే 10% రిజర్వేషన్ అట్లా లేదు. అమలు చేస్తున్నారు. మేము ఇక్కడ చూస్తాం, సీట్లను చూపిస్తాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శ్రీనాథానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎన్నికలలో ఏబీసీ వర్గీకరణ కావాలని కొట్లాడు. నీలాంటి సైంధవులు అడ్డుకున్నాక నీతులు చెప్పొస్తున్నావు. రిజర్వేషన్ లబ్ధి పొందుకుంటారు. నాకు నీతులు చెప్పొస్తున్నావు మాధవరెడ్డి గారు. చూపించుకుంటా మాధవరెడ్డి గారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు మీ వెనుక ఒక నిమిషం. మాధవరెడ్డి గారు మీ వెనుక ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్, బీజేపీ? చాలా మంది మీ పొలిటికల్ అఫిలియేషన్
గురించి వాళ్ళ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏ పార్టీ ఉంది మీ వెనక? భరత్ గారు మీరు చాలా మంచి క్వశ్చన్ వేసి, ఎందుకంటే సోషల్ మీడియా బాగా టక్కర్ కొడుతుంది. నేను 2016 కన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. కేసీఆర్ గారు పత్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. చెప్పండి. సో 2016 వరకు మీరు ఎక్కడ బీఆర్ఎస్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఓకే. తర్వాత టీఆర్ఎస్ పార్టీ నేను తర్వాత 2016లో రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్ చేసిన. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. రెడ్డి జాగృతి మీరే స్థాపించారు, అంతకు ముందు ఉందా? నేనే స్థాపించిన. 2016 క్యాప్చర్ చేసిండు శ్రీనివాస్ రెడ్డి. రెడ్డి జాగృతి శ్రీనివాస్ రెడ్డి. బ్రదర్ మీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఉద్యమిస్తే మేము మద్దతు ఇచ్చినాం బ్రదర్. మేము మద్దతు ఇచ్చినాం. శ్రీనివాస్ రెడ్డిని అడుగు. పేదల కోసం ఇవ్వాలన్న తప్పది. మీరు చేసినప్పుడు మేము ఇచ్చినాము. మేము 100% ఇప్పుడు రెడ్లకు రవీంద్ర చెప్పినట్టు రెడ్లకు వ్యతిరేకం కాదు. పేదల కోసం కూడా పేదల కోసం మాధారెడ్డి గారు ఒక్క నిమిషం. మాధారెడ్డి గారు, సో 2016 నుంచి మీకు ఏ పార్టీతో సంబంధం లేదు? అన్ని టీఆర్ఎస్ లో ఉన్నాడు. అది పార్టీగా మారంగానే నేను బయటకు వెళ్ళిన అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను ఏ పార్టీ లేదు, తెలంగాణలో ఉన్నాను. ఎన్ని పార్టీలో ఉన్నాడో నా దగ్గర ఉంది, చెప్తా. భరత్ గారు చెప్పండి. నేను చెప్తే మీకు అర్థమైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. 2016 తోటి తాడు తిన కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండు, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. లేనని ఎక్కడ చెప్పట్లేదు. 2016లో మేము రెడ్డి జాగ్రత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పటిదాకా కూడా నేను ఏ రాజకీయ పార్టీతో లేను. కానీ ఏ రాజకీయ పార్టీలు అయినా మా రెడ్డి ఎమ్మెల్యేలు గానీ రెడ్డి నాయకులు ఉంటే బర్త్డేలు శుభాకాంక్షలు చెప్పడం నా ఆనవాయితీ చెప్తా. దాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి కవిత గారి జన్మదినమైనా, కేసీఆర్ గారి జన్మదినమైనా, కేటీఆర్ గారి జన్మదినమైనా, చివరికి కేపాల్ గారి జన్మదినం అయినా కూడా నేను శుభాకాంక్షలు చెప్పని ఏమంటే తమ్మింగ్ కార్డు చేసి ఫేస్బుక్ లో పెట్టుకుంటాం, కలుస్తా ఉంటాం, ఫోటోలు దిగుతా ఉంటాం. నేను మా ఊరికి కాంగ్రెస్ నేతలతో కూడా బర్త్డే విషయం చెప్పారా? కాంగ్రెస్ నేతలకు కూడా కామన్ అందరూ చెప్తాం కదా. రెడ్డి పది సోదరుని చెప్తాం కదా. రేవంత్ రెడ్డిని కూడా కలిసారా ఇంతకు ముందు? మరి నేను రేవంత్ రెడ్డి తోటి ఎప్పుడు కలవలేదు, కలిసే ఫోటో ఉండదు. అది ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఫోటో ఉంటది. మరి ఎందుకు మరి రెడ్డి జాగృతి అయినప్పుడు రేవంత్ రెడ్డి మీ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఎందుకు కలవలేదు? ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి తర్వాత మాకు సమయం ఇవ్వాలి, మేము అడగలేదు. ఆయనతో మాకు అవసరం లేదు, మేము అడగలేదు సమయం. మిగతా వాళ్ళని కలుస్తూ ఉంటాం కదా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని వాళ్ళ విధంగా కలుస్తూ ఉంటాం. బీజేపీ లీడర్లు కలిసారా? కిషన్ రెడ్డి గారిని కలిసినాము. బీజేపీ లీడర్ చాలా మంది కలుస్తాం. ఎందుకలు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా అంటే మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండేది? చాలా మంది నేను 2004 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి చాలా మంది పరిచయాలు ఉన్నారు. ఎన్ఎస్ఏలు ఉన్నారు. ఇప్పుడు వంశచంద్ర రెడ్డి పరిచయం ఉన్నాడు. ఏంది చాలా మంది అంటే పేర్లు చాలా మంది ఉంటారు మా దగ్గర. ఇవాళ ఇప్పుడు మీరు కోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా నేను చూశాను, బీసీలు అడ్డొస్తే భౌతిక దాడులు చేస్తామని అంటున్నారు. ఎవరు? భౌతిక దాడులు చేస్తాం మేము, కేసులు ఈ విధంగా మా రిజర్వేషన్లు అడ్డుకునే పరిస్థితి వస్తే శ్రీనివాస్ గౌడ్ గారు అన్న అనుకుంటా. భౌతిక దాడులు చేస్తామని ఎవరంటారో మేము దెబ్బలు పడడానికి నేను రెడీగా ఉన్నా. నేను బీసీలకు అన్యాయం చేస్తే మా వాదన భారత రాజ్యాంగం ప్రకారం ఎట్టు హక్కులు రావాలని మేము కొట్లాడినా. వాళ్ళ లెక్కలు మేము కొట్లాడినా. మా ఆర్గనైజేషన్ మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. మాకు నష్టం జరిగినప్పుడు మేము కొట్లాడతాం. కేవలం 4 తాతకు సేవ చేసిరు, మీ తండ్రికి సేవ చేసిరు, నీకు సేవ చేస్తారు బీసీలు. మా చాకలన్న బట్టలు ఉతుకపోతే ఉతుకున్నావా నువ్వు? మా మంగళన్న సర్వాలు చేయకపోతే చేసుకుంటావా? మేము మీకు సేవ చేయాలి, మీకు బండి చాకిరి చేయాలి, మీకు ఓట్ చేయాలి, చివరికి మాకు వచ్చే ఫలితాలు. ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీ ఆబ్జెక్షన్ ఏంది? 4 కులాలు మాత్రమే రిజర్వేషన్ అనుభవిస్తే చూస్తూ ఊరుకోవాలా అంటే? 4 కులాలు ఎక్కువ, కానీ మిగతా 126 కులాలు పాప ఏం చేసాయి? సరే 4 కులాలు 4 కులాలు చెప్పండి. వాళ్ళకు కులాలకు రిజర్వేషన్ కావాలంటే మాధవరెడ్డి ఏబీసీ వర్గీకరణ కావాలని హైకోర్టు పిటిషన్ చేయాలి. రిజర్వేషన్ అడ్డుకునేది పిటిషన్ ఒకటే. మీరు అభ్యంతరం వ్యక్తం చేసే కులాలు ఏంటి? 4 కులాలు మీకు తెలియదా?
సర్పంచ్ ఎన్నికలలో ఎవరు పొందిరు, ఎమ్మెల్యేలో ఎవరైతే మీ తెలియదా? బీసీల మీరు చెప్పండి, నాకు తెలియదు కాదు. ఇప్పుడు నాకు తెలియడం కాదు, నేను అనేది మీ objection ఏంటో ప్రజలు. బీసీ కులాల పేరు చెప్పుకొని ఎవరు లబ్ధి పొందుతున్నారు మనకు తెలియదా? వాస్తవంగా ఎమ్మెల్యేలు ఎవరయ్యారు, సర్పంచ్ బీసీ ఎమ్మెల్యేల శాతం ఎంత? 18 మంది. ఒక్క నిమిషం. మేము ఉండాల్సింది 60 మంది. మాధవరెడ్డి సాబ్ తెలుసుకో, లెక్కలు తెలుసుకో. బీసీలు 60 మంది ఉండాలి, ఉండాల్సింది 18 మంది ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు ఉండాల్సింది 9 మంది. మేము ఉన్నది 3 ఉన్నాం. మంత్రులు 9 మంది ఉండాలి, ఉన్నది 3 ఉన్నాం. అది రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఉంటుందా? ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే పిడికెడి శాతం లేని వాళ్ళు వెళ్తారా? పిడికెడి శాతం లేని వాళ్ళు పీఠాల మీద కూర్చుంటారా? హైదరాబాద్ లో కూన శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ప్రజలకు సేవ చేసింది కాబట్టి అరే మీరు బీసీ కులాలలో 136 కులాల్లో వాళ్ళ జనాభా దామాష ప్రకారం కంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎక్కువ ఒక్క కులాన్ని చూపించు. అరే ఎక్కువ ఎందుకుంటారు, తక్కువ ఎందుకుంటారు? మీ కులాన్ని చూపిస్తా. మీరు 5% ఉంటే 5% ఉంటే 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఇంటికాడ ఉంటే మిమ్మల్ని గెలిపిస్తారు. మొత్తం 14 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అవుతారు అంటే మీ జాగిరా? ఎవరు జాగిరు? మీ జాగిరా? తెలంగాణ 60% ఉన్నాం, 60% ఉన్నాం, 60% ఉన్నాం కావద్దా? శ్రీనివాస్ గౌడ్ గారు, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని సేవ చేసినావు. రెడ్డి జాగృతి అని పెట్టుకొని నీ వల్ల రెడ్డి జాతికే కలంకం తెస్తున్నావు. రెడ్లలో ఉన్నటువంటి పోరాట యోధులు ఉన్నారు, రెడ్లలో ఉన్న మేధావులు ఉన్నారు. రెడ్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు ఇచ్చినటువంటి రెడ్లు ఉన్నారు. పేదల కోసం పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ప్రాణాలు ఇచ్చినటువంటి రెడ్లు ఉన్నారు. వినోబా ఉన్నాడు, వినోబా రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూములు వంచిండు. అట్లాంటి మంచి పనులు వినోబావ ఫ్యామిలీనే గెలిపించుకురియాలా? అట్లాంటి మంచి పనులు అట్లాంటి మంచి పనులు లేకుండా బీసీల గొంతు వస్తావా? బీసీల గొంతు వచ్చి నువ్వు సల్లగా బతుకు. శ్రీనివాస్ గారు, అలాంటి వినోబావాలు ఉన్నారు కాబట్టి రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు, సేవలు చేసింది కాబట్టి గెలిపించుకుని అని అడుగుతున్నాను. ఇంకా చెప్తున్నా, అట్లాంటి జీవితం ఎంచుకో అంటున్నా. ఒకరు చర్యలు పని చేసుకో. మాధవరెడ్డి అనే వ్యక్తి ద్వారా బీసీ సమాజం అంతా రెడ్లు మాకి అన్యాయం చేస్తామని చెప్పి రగిలిపోతున్నారు. మేము అండగా ఉంటాము, సబ్బన కులాలు మాతో అండగా ఉంటది. ఎక్కడ ఏ కులానికి ఉన్నవో చూయించు, ఏ కులానికి ఉన్నవో చూయించు. మీకు నిజంగా మాధవరెడ్డి సాబ్ మాట్లాడతలేను. మీకు బహుజన కులాల పట్ల ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకో. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి బీసీ రిజర్వేషన్ మద్దతు ఇస్తున్నామని చెప్పు. 4 కులాల ప్రాతినిధ్యం కోసమే మీరు ప్రయత్నం చేస్తారు. 4 కులాలు కాదు, 60% రిజర్వేషన్లు ఇస్తే 60 కులాలు 60% జనాభాకి మేము మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను అనేది మీకు మీరు సూటిగా చెప్పండి. ఇప్పుడు బీసీలో ఒక 7 కులాలు ఎక్కువ రిప్రజెంటేషన్ కాదు, వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు బీసీలో మిగతా కులాల ఎక్కువ కనబడుతారు. మీరు 8-7 కులాలని మీరు 4 కులాలు అంటారు కాబట్టి ఆ 4 కులాలు మీకు ఆబ్జెక్షన్ ఉన్నవేంటి? ఈ 4 కులాల కోసం మిగతా 126 కులాలకు కూడా అక్కడ అన్యాయం జరుగుద్ది కదా? స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నా. ఏదైతే 92లో ఇందిరాసాని కమిషన్ పోయినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, క్రిమిలేయర్ 1,00,000 రూపాయలు దాటిన వారికి క్రిమిలేయర్ ఉండాలని చెప్పారు. ఇవాళ ఒక ఆయన రిజర్వేషన్ ద్వారా సర్పంచ్ అవుతాడు, ఎంపీటీస్ అవుతాడు, ఆయన రిజర్వేషన్ వదులుకుంటుండా సార్? ఎన్ని సంవత్సరాలకి ఇట్లా ఆయన వదులుకోకుండా టోటల్ గా అసలు రిజర్వేషన్ సిస్టమే ఉండొద్దా? ఉంటే వీళ్ళకు ఉండాలి. ఓవరాల్ గా మీ అల్టిమేట్ ఏమేంటి? ఓవరాల్ గా ఆర్థిక పైన రిజర్వేషన్ మాత్రమే ఉండాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక పర రిజర్వేషన్ ఉండాలి, కులపరమైన రిజర్వేషన్ ఉండకూడదు. కులపర రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ పంజాయి తెలంగాణలో మీరు ఒక్కలే ఉండు. రెడ్డిలు 5% రెడ్డిలు తెలంగాణలో మీరే ఉండండి. మాకు హక్కులు లేవు, మేము రాజకీయంగా ఎదుగుతూ. వివేక్ వెంకటస్వామి 8,000 కోట్ల రూపాయలు వివేక వెంకటస్వామి కుటుంబం చూస్తున్నావు. 190 మంది రెడ్డి కులాలు. వివేక వెంకటస్వామి కులం కుటుంబాన్ని చూస్తున్నావు. కోట్ల విజయభాస్కర్ ఫ్యామిలీ ఎంత మంది ఉన్నారు? చెన్నారెడ్డి ఫ్యామిలీ ఎంత మంది ఉన్నారు? అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎంత మంది ఉన్నారు? తప్పుడు మాట్లాడడానికి నువ్వు గొంతు నోరు ఇష్టమని మాట్లాడు కాదు. రెడ్డి మీరు
ఈయన వెంకటస్వామి అనే వ్యక్తి 1,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తికి ఎట్లా రిజర్వేషన్ హృదయాలను గాయం చేసినావు. ఇప్పుడు బీసీలను హృదయాలను గాయం చేసినావు. బీసీలలో 20% ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నేను బీసీలలో 80% వెనుకబడిన వాళ్ళ గురించి క్రిమినల్ కావాలంటున్నా. బీసీలలో వెనుకబడిన వాళ్ళకు ఏదైతే వర్గీకరణ కావాలో అడిగినవా? 1995 రిజర్వేషన్లు వస్తే ఇప్పటిదాకా నువ్వు ఒక్కసారి వర్గీకరణ అడిగినవా? వర్గీకరణ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసినామని తెలుసుకో. వర్గీకరణ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసినాం. మా డిమాండ్ కొట్లాడుతున్నాం. మాట్లాడవు. మీరు నీతి కథలు చెప్తావా? మీరు మాకు నీతి కథలు చెప్తావా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏబీసీ వర్గీకరణ కావాలని హైకోర్టులో కేసు ఈ పిటిషన్ ఉపసంహరించుకో. నేను జీ తెలుగు ద్వారా మాధవ్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీసీలలో అన్ని కులాలకు సమన్వయం జరగాలన్నారు కదా, అది మంచి పద్ధతే. నేను దాన్ని వ్యతిరేకిస్తలేను. ఈ పిటిషన్ ఉపసంహరించుకుని ఏబిసిడి వర్గీకరణ కావాలని చేయమనండి. నా భుజాల మీద ఎత్తుకొని ఊరేగిస్తా. విద్యా ఉద్యోగాలు ఏబిసిడి ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏబిసిడి కావాలని ఎందుకు అడుగుతలేవు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లా ఏబిసి కావాలని ఎందుకు అడుగుతలేవు? పాపం పేదోళ్ళు గుడి గంట కొట్టుకొని బతకలేక ఆత్మహత్య చేసుకుని బ్రాహ్మణులు వాళ్ళ ఎందుకు అడుగుతలేవు? వయస్సులు పాపం కొట్టుపోయి డీమార్ట్లు వచ్చిన తర్వాత కాలేజీల దగ్గర వాచ్మెన్ చేస్తారు. వాళ్ళకి శ్రీనివాస్ గౌడ్ ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ ఆగు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది ఆర్థికంగా వెనుకబాటు మీదనే ఇచ్చారు. తర్వాత మేము చేసిన ఉద్యమానికి మీరందరూ మద్దతు ఇచ్చారు కదా. అవును, ఇచ్చినాము. మీరు ఇచ్చారు కదా. అన్ని కుల సంఘాలు ఇచ్చినాయి. అన్ని ప్రజా సంఘాలు పద్ధతిగా ఉద్యమం చేశారు. ప్రజా సంఘాలు 40 ఏళ్ళ చేయబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మీరెంత ఉద్యమం చేస్తున్నారు? మాధవ్ రెడ్డి గారు ఏజ్ ఎంత? ఇవాళ బీసీలతో పెట్టుకొని ఇక్కడ బీసీలను అడ్డంగా అణచివేయాలని చూసి మా బీసీలతోటి పెట్టుకుంటాడా? అంటే ఇక్కడ ఒక విషయం, ఒక్క నిమిషం శ్రీనివాస్ గౌడ్ గారు, మీరందరూ ఉద్యమాలు చేస్తారు. ఆర్ కృష్ణయ్య చేస్తున్నారు, మీరు చేస్తారు, అనేక మంది ఉద్యమాలు చేస్తారు. ఇటీవల కాలంలో కొంతమంది రెడ్లను ఆరి తోరి హౌలే ఎవరు బీసీ నాయకులే. నేను ఎప్పుడు బీసీ నాయకులే ఖండిస్తాం. మీరు ప్రశ్నించే గొంతులే ఇప్పుడు ఖండిస్తున్నాం, అప్పుడు ఖండించడం. ఒక్క నిమిషము సీనన్న, గాజుల సీనన్న, మేము శిల్పకళా వేదికలు పెట్టినప్పుడు నేను ఒక మా స్టేట్మెంట్ ఇచ్చిన. రెడ్ల అంటే ఏందో గాజుల శ్రీనివాస్ గారిని అడగండి, రెడ్ల అంటే ఏందో ఆర్ కృష్ణయ్య గారు అడగండి. వాళ్ళు ఉద్యమాలు చేశారు, వాళ్ళు మాతో పాటు ఉన్నారు. ఎప్పుడు ఏ రోజు మమ్మల్ని కించపరచలేదు, ఒక అవమానంగా మాట్లాడలేదని నేను మీకు వీడియో పంపుతా. పర్సనల్గా మేము ఇప్పుడు కించపరచాం, భవిష్యత్తులో దయచేసి మాధవ్ రెడ్డి గారు, మీకు మంచి పేరుంది, దయచేసి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. 2.5 కోట్ల మంది బీసీ సమాజం నుంచి మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. దయచేసి మా రిజర్వేషన్లు అడ్డుకో. మీరు అడ్డుకోకపోతే మనం రెక్కల్లో డొక్కలు ఉండేటోళ్ళం, చేను చిలకల పక్కన ఉండేటోళ్ళం, వాయు వరుసలు పెట్టి పిలుచుకునేటోళ్ళం. మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకు మన మధ్యన పొరపచ్చాలు? ఎందుకు బీసీల నోటికాడ ముద్ద గుంజుకొని బీసీలకు కంటపింగిపో మారుతారు? మీరు తప్పుగా మాట్లాడుతారు సీనా. నేను కూడా ఊర్లు ఉంటా, ఊర్లో మేము బామ్మలు అనుకుంటాం, బావాలు అనుకుంటాం, వరుస పెట్టి మీరు అడగండి. మీ ఊళ్ళో చెప్తున్నా, మీరు స్థానిక ఎన్నికలలో వర్గీకరణ కోసం పోరాటం చేయండి. నిజంగా ఉంటే బీసీలకు ఆర్థికంగా రావాల్సిన రిజర్వేషన్లే రాకుండా చేసి ఇది ఎట్టుందంటే పల్లెంలో పాలు పోసి కొంగని తాగమన్నట్టుంది. పల్లెంలో పాలు పోసి కొంగని ఏంటంటే బీసీ నేతలు చెప్తుందంటే రెడ్డి ఎమ్మెల్యేలు 43-44 మంది ఉన్నారు 120 మందిలో. అంటే ఆల్మోస్ట్ 33% కంటే ఎక్కువ, 34% ఉన్నారు. సో రిప్రజెంటేషన్ ఉంది కదా. బీసీల రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. 1/6 మాత్రం కూడా లేదు. 119లో 18 అంటే 20 మంది ఉండాలి. 1/6 కూడా లేదు, 16% కూడా లేదు. జనాభానేమో సరే మనం 18% అంటే ముస్లిం బీసీలు కూడా ఉన్నారు. దానిలో కలిపితే 25 అంతే. 56% ఉన్న వాళ్లకు 25 మంది మాత్రమే ఉన్నారు.
46% తీసుకుందాం సరే, ముస్లిం బీసీ అది వదిలేయండి. 18 మంది తీసుకుంటే 46% జనాభాకి 18 మాత్రమే ఉంది ఎమ్మెల్యేలు. తర్వాత దీనిలో ఎంపీల్లో కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు. ముగ్గురు అవుట్ ఆఫ్ 70. భరత్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ పెట్టారు. అవును. ఆ తర్వాత బీసీలకు పెట్టారు. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలలో భారత రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులలో మాకు వాటా ఉందండి. ఇంతమంది ఎమ్మెల్యేలు అంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మాకేం చేస్తారు, మా రాజకీయం ఏం చేస్తారు, మా సార్ మాకు టెట్ల 90 మార్కులు ఎట్లా సార్ ఏం మాట్లాడతారు సార్ సమానత్వం? సరే ఇక ఇప్పుడు ఏదున్నా కానీ సేపు మీరు బీసీలకు అన్యాయం జరిగిందని మాధవరెడ్డి ఒక్క నిమిషం. భరత్ గారు వాటా ఏందో చెప్పండి. టెట్లో మాకు 90 మార్కులు ఎందుకు చెప్పండి? 5% కదా, మేము వాటా 5% మీరు తీసుకోండి. మేము 60% ఉన్నాం, మా వాటా మేము తీసుకుంటాం. మేము 9% ఉన్నాం రెడ్లో. 9% తీసుకోండి. 9% రెడ్లే ఉన్నాం. 9% బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రాజకీయ పార్టీలకి చెప్తాము. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఓట్ల కొరకు ఎస్సీ ఎస్టీలు బీసీలు కొంగ జపం చేస్తున్నాయి. మేము కూడా సమీకరణలతో రేపు ప్రభుత్వాలను ఎట్లా మారుస్తాం మేము కూడా చూపిస్తాం. చూపించడానికి కానీ వేసుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక్క పర్సెంట్ తోటి ఏ ప్రభుత్వం వచ్చినా పాపం ఏంది? భరత్ గారు చెప్పండి. మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు అంతమంది ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా చెప్పారు, నేను కాదన్నాను. అందుకన్నా కూడా కనబడుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు భారత సంక్షేమ పథకాల వాటా ఏంది, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులలో వాటా ఏది చెప్పండి ఒకసారి. నేనున్నప్పుడు లెక్కలతో సహా ఇదే జీ తెలుగురా ఎంతమంది ఉన్నారు, భూములు ఎంతమంది ఉన్నాయి, చట్టసభలు ఎంతమంది ఉన్నారు, లెక్కలతో సహా చెప్తా. మా బాధ అయిపోయి అన్నా నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కొడుకును కాదు. మా నాన్న కూలి పని చేస్తాడు సార్. నాకు 10వ క్లాసులో పాత పుస్తకాలు ఎందుకు ఇచ్చింది సార్? ఓసీ అని ఒక నెపం వేసి నాకు పాత పుస్తకాలు ఇచ్చింది సార్. నాకు మార్కులు వచ్చిన మంచి కాలేజీలో సీట్ రాలేదు సార్. వీళ్ళు ఎవరికి చెప్పాలి సార్ మా ఆవేదన? ఎంతసేపు ఉన్న శ్రీమంతులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అందుకని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది కదా. ఓసీల్లో ఉన్న వెనుకబడిన వర్గాలకు, ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరుగుతుంది కదా. అప్లై చేసుకుంటే అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ వల్ల. ఎవరన్నా అనా మీరు అటెంప్ట్ చేస్తే రిజర్వేషన్ ఉందిరా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఉందన్నా? 2021కి ఇంప్లిమెంట్ అయింది. 2019 వస్తే కేసీఆర్ 2021 రిజర్వేషనే. ముఖ్యమంత్రి పదవి మీకే రిజర్వేషన్, మంత్రి పదవులు మీకే రిజర్వేషన్, ఐఏఎస్లు మీరే, హైకోర్టు జడ్జిలు మీరే, ఆ తర్వాత అన్ని రంగాల సమస్త రంగాలు మొత్తం మీరే. అది రిజర్వేషనే, అనఫిషియల్ రిజర్వేషన్. అది అనఫిషియల్ రిజర్వేషన్. చదువుకున్నానికి వస్తుంది, పని చేసినందుకు ఎమ్మెల్యే సీట్ అవుతాడు. చదువుకొని ఇచ్చారా? మీ దగ్గర జీతాలు ఉన్నాం, అప్పుడేమో మీ దగ్గర జీతాలుండి ఎట్లా కాసినాం. ఇప్పుడేమో మీ రాజకీయ పార్టీ కార్యాలయాల దగ్గర, మీ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర రాజకీయ జీతాలు ఉంటున్నాం. అలా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మేము కూడా జీతం ఉన్నోళ్ళమే. హైదరాబాద్ లో మేము కూడా మాధవరెడ్డి ఒక్క మాధవరెడ్డి కొట్టగొట్టొద్దు చెప్పండి. ఆయన మంది పొట్ట కొట్టాలనే ఆలోచన కాదు కానీ ఒక్క మాట చెప్తాను. మాధవరెడ్డి ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మన దాంట్లో కూడా శ్రీమంతులు సిరిమంతులు రాజకీయంగా ఆధిపత్యం చేసేవాళ్ళు మన అణగారిన వర్గాలను పేదరికలను తొక్కుతురు అనేది, మనల దొక్కుతురు మిగతా కులాలను దొక్కుతురు అనేది వాస్తవం, జగమెరిగిన సత్యం. అయితే దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన వర్గాలు ఈ అగ్రకులం అని చెప్పి అహంకారం అని చెప్పి రెడ్లను అందరినీ నిందించడం కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఫార్మాస్యూటికల్ కంపెనీలున్నా, 43 మంది ఎమ్మెల్యేలున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా,
లేకపోతే రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, దివంగత నీలం సంజీవ రెడ్డి అయినా కానీ ఏ పేద రెడ్డిలో కొలగలేదు. అట్లనే బీసీలలో కూడా ఉండు. మాకు support చేయరా? నా పేద రెడ్లను నువ్వు బాగుపెడతావు. 30 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, నేను 34 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా. మరి నేను ఇక్కడే ఉన్నా, నువ్వు అక్కడే ఉన్నావు. మరి ఎవడు పైకి వస్తున్నావు? మా బీసీ రిజర్వేషన్లకు సపోర్ట్ చేయండి. పేద రెడ్ల గురించి నేను ఆమరణ దీక్ష చేస్తా. పేద రెడ్ల సమస్యల మీద నేను ఆమరణ మాధవరెడ్డి నేను బీసీలకు వ్యతిరేకం అంటలేడు కదా, బీసీలకు వ్యతిరేకం అంటలేడు ఆయన. మాధవరెడ్డి కూడా అంటలేడు కదా. ఇప్పుడు బలిసిన రెడ్లతోటి పేద రెడ్లకు అన్యాయం జరుగుతుందని ఒప్పుకుంటున్నారు. అవును. మరి ఒప్పుకుంటున్నప్పుడు పేద బీసీల మీద, బక్క బీసీల మీద, బడుగుల మీద కోర్టుకెళ్లి ఇలా బీసీ జీవితాలతో ఆడుకోవచ్చునా? ఇవాళ మాధవరెడ్డి గారికి చెప్పుడు. నాకు చెప్పేది కాదు, మాధవరెడ్డి గారికి. మాధవరెడ్డికి చెప్పిన సమాజానికి తెలిసిందంటే ప్రతి ధనిక రెడ్డికి దరిద్రపు రెడ్డి చుట్టంగాడు. దరిద్రపు రెడ్డి ఎప్పుడు చుట్టం అంటే ఓటు అవసరం ఉన్నప్పుడే చుట్టం. ఓటు అవసరం ఉన్నప్పుడే చుట్టం. కాబట్టి ఇప్పుడు మీరు అందరినీ ఒకే ఘాట్ల కట్టి నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం, మాధవరెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల మీద పిటిషన్ వేయడం కరెక్టా కాదా? ఫస్ట్ సూటిగా చెప్పు. ఇదంతా వద్దు, దొంగ తిరిగి వద్దు. మాధవరెడ్డి గారు బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది తప్పా కాదా? ఆయన బీసీ రిజర్వేషన్ అరే పిటిషన్ చదవన్నా, ఏ భరతన్ అడుగు చెప్తాడు ఆయన. ఒక్క నిమిషం, ఇప్పుడు మాధవరెడ్డి గారు ఇప్పుడు ఇవాళ హైకోర్టులో ఉన్నారా మీరు? కోర్టు లోపల ఉన్నా సార్. ఇప్పుడు 8వ తేదీన విచారణ అని చెప్పారు కదా. అవును. ఇప్పుడు ఆలోపు నోటిఫికేషన్ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ జడ్పీ చైర్మన్స్ కూడా అనౌన్స్ చేశారు ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పి. సో మీరు పిటిషన్, సో ఇప్పుడు మీ పిటిషన్ లో మీకు ఒక ఆరోపణ ఏంటంటే మీకు వాదించడానికి ఇట్లా అడ్వకేట్స్ ఎట్లా వస్తున్నారు, డబ్బులు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. ఏమైనా అజ్ఞాత శక్తులు కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్ నుంచి సపోర్ట్ ఉంది, ఆల్ పార్టీస్ లో ఉన్న అప్పర్ క్యాస్ట్ సెక్షన్ నుంచి మీకు సపోర్ట్ ఉంది అంటారు, నిజమేనా? సార్, నాకు ఏ రాజకీయ పార్టీతో సపోర్ట్ లేదు. నా శక్తి మీద నేను లాయర్ పెట్టుకున్నా, నా శక్తి మీద నేను కొట్లాడుతున్నా. నేను ఆర్థికంగా నేను కాదు, నా శక్తి ఏందో నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో అందరూ తెలుసు. నేను ఈ రోజు కొత్తగా ఉద్యమాలు చేస్తలేను, నేను ఈ రోజు కొత్తగా రోడ్ల మీద ఉన్నాను కాదు. నేను 2004 నుంచి వెళ్ళే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఆ రోజు నుంచి ఆర్థిక శక్తి ఉన్నోన్నే. శక్తి లేదు ఇన్ని మీటింగ్ పెడుతున్నాం సార్, ఇన్ని బహిరంగ సభలు పెడుతున్నామా, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామా? ఎవరో ఊహించుకొని తప్ప ఆరోపణలు బురద వెళ్తామంటే ఎట్లా సార్? ఫ్యూచర్ లో మీరు కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా ఎన్నికల్లో? ఏ సార్, మీరు ఎన్నికల్లో ఫ్యూచర్ లో పోటీ చేసే అవకాశం ఉందా? ఎంపీ గానీ ఎమ్మెల్యే అవకాశం ఉందా? అందుకని అడుగుతున్నా. ఎందుకంటే మన ఫ్యూచర్ లో మీరు ఎన్నికల్లో నిల్చుంటే బీసీ ఎస్సీ బీసీలు అయితే వేరు. ఎందుకంటే సరే ఎస్సీ ఎస్టీ బీసీ 60% మంది బీసీలకు వ్యతిరేకంగా పోయిన కదా, రేపు నిలబడి తెలుస్తుంది. సేననా ఈ తప్పుడు ఆరోపణలు నేను 100% బీసీలతో ఓట్లు వేయించుకుంటా సార్, వాళ్ళకి సేవ చేస్తా. వింటున్నారు మా బీసీలు అంతా వింటున్నారు, మా బీసీలు అంతా వింటున్నారు. బీసీలు ఏం బానిసలు కాదు, బీసీలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు, ఎవరు బీసీలు ఏం తెలివి తక్కువ కాదు. మీరు మున్నూరు కాపులు బీసీలకు వచ్చినప్పుడే నువ్వు మాట్లాడలేదు, నువ్వు ఎట్లా మాట్లాడతావన్నా? మున్నూరు కాపు 1976 లో వచ్చింది. నాకు తెలిసి జాజు శ్రీనివాస్ గౌడ్ గారు సార్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చింది సార్? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చింది సార్ ఓసీ నుంచి బీసీకి? ఏది మున్నూరు కాపు? శివశంకర్ 50 ఏళ్ల క్రితం వచ్చింది. శివశంకర్ మహారాష్ట్రలో ఎస్టీలు ఉన్నారు, మున్నూరు కాపులు చాలా రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కర్ణాటకలో మేము బీసీ, మరి కమ్మలు రెడ్లు కర్ణాటకలో బీసీ. మాధవరెడ్డి చెప్పేది ఏంటంటే కాపులైనా మున్నూరు కాపులైనా రెడ్లైనా వీళ్ళంతా కూడా ఒకే తరగతికి వస్తారు. కానీ మున్నూరు కాపులకు సామాజిక వెనుకబాటు లేదు కదా. ఇప్పుడు అది కమిషన్ నిర్ణయిస్తుంది. మనం చేర్చలేదని ఏ కులమైనా సృష్టించబడ్డ కులము, పిలువబడ్డ కులము. చర్చ పక్కదారి పట్టొద్దు. రవీందర్ రెడ్డి గారు 40 సంవత్సరాల పిటిషన్ ఉపసంహరించుకుంటావా లేదని అడ్వైజ్ చేస్తావా? మాధవరెడ్డి గారు
మున్నూరు కాపు ఒక్క కులాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థమైతలేదు. వ్యవసాయం ప్రధాన వృత్తి వాళ్ళది. దానిలో కూడా చాలా మంది ఇప్పుడు అన్ని కులాలు వెనుకబడిన వాళ్ళు ఉన్నట్టే మున్నూరు కాపుల్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు, ఉత్తరాంధ్రలో ఉన్న కాపులు బీసీలో ఉన్నారు కదా, సేమ్ అట్లే ఉన్నారు ఇక్కడ. భరత్ గారు కాపు బలిజా తెలుగా ఉంటాయి. అక్కడ తూర్పు కాపు ఉత్తర కాపులు వీళ్ళు కర్ణాటకలో బీసీలు లేరా? అవును, మరి అందుకనే మరి మున్నూరు కాపులు కూడా ఉన్నారు. మరి అట్లనే రేట్లు కూడా బీసీలు అవుతారు. బీసీలు అయితే బీసీ ప్రయోజనాలను ఎట్లా దెబ్బతీస్తారు మీరు? అట్లంటే ఇంకొకటి కాపు బలిసిరెడ్డి అవుతాడు అంటారు కదా, కాపు బలిసిరెడ్డి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాపులు కూడా కొద్దిమంది రెడ్లు అనేది టైటిల్ భరత్ గారు. రెడ్లు ప్రతి ఒక్కరు యాదవులు కూడా పెట్టుకుంటారు. భరత్ గారు మీరు ఒక మాట వినట్లేదు ఇక్కడ. చెప్పండి. ఒక మాట వినట్లేదు. చెప్పండి. 1992లో ఇందిరా సహాని ఏదైతే కేసు ఉందో ఆ రోజు స్పష్టంగా ఏం చెప్పారు? ఎవరైనా ఆర్థిక పరంగా ఉంటే ఆర్థిక పరంగా లేని వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అన్నారు. ఇప్పటికి కూడా రిజర్వేషన్ మీనింగ్ చెప్పండి. కేవలం కులాలకు ఇస్తారా, ఆర్థిక పరంగా లేని వాళ్ళకి ఇస్తారా? వినండి మాధవరెడ్డి గారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఒక నిర్వచనం చెప్పిండు. రాజ్యాంగం యొక్క నిర్వచనం సామాజికంగా సాంఘికంగా వెనుకబడి వివక్షతకు గురైనటువంటి కులాల యొక్క సామాజిక హోదా పెంచి వాళ్ళ ప్రాతినిధ్యం పెంచి సమానత్వం రావడానికి రిజర్వేషన్ పెట్టిర్రు. ఇవాళ ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ అవుతుర్రో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు, వాళ్ళకు రుణాలు ఇవ్వండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి, చేయితనివ్వండి. ఎలాంటి ఆర్థికంగా ప్రభుత్వాలు చేయితనిచ్చినా పర్వాలేదు. ఎవరైతే కుల వివక్షత ఎదుర్కొంటున్నారో, ఎవరైతే సామాజిక వివక్షత ఎదుర్కొంటున్నారో, ఎవరైతే వాళ్ళ కులం ప్రకారం వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారో, వాళ్లకు సమాజంలో సామాజిక గౌరవం దక్కలేకపోతుందో వాళ్ళకు రిజర్వేషన్లు కావాలన్న కానీ పేదవాళ్ళకు కావాలని రిజర్వేషన్ కావాలని రేపు ఎల్లుండి రాబోతుంది. ఒక నిమిషం, రేపు ఎల్లుండి నోటిఫికేషన్ బహుశా మండే వచ్చేస్తుంది. 8వ తేదీ మళ్ళీ కోర్టు హీరింగ్ ఉంది. ఇప్పుడు చాలా మంది బీసీలు రిక్వెస్ట్ చేస్తున్నారు, విత్డ్రా చేసుకోండి మీరు పిటిషన్. మీరు విత్డ్రా చేసుకుంటే మాకు 42% రిజర్వేషన్స్ వస్తాయి అంటున్నారు. విత్డ్రా చేసుకుంటారా? అవకాశం ఉందా లేదా ఫైట్ కంటిన్యూ చేస్తారా? భరత్ గారు, భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని మీకు నాకు 10వ క్లాస్ చదివిన అందరూ కూడా తెలుసు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినాక 50% పోయి 60% అయిందన్న. ఇచ్చినప్పుడు ఏమో 50% సీలింగ్ కనపడదు. అగ్రకులాలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ కనపడదు. బీసీలకు ఇచ్చినప్పుడే కనపడతాది. అది రిజర్వేషన్లు 10%. ఏవైతే 50% రిజర్వేషన్ ఉందో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధం లేదు. అవి రిజర్వేషన్ కావా? అవి విద్యారంగంలో రిజర్వేషన్ పెట్టలేదా? ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెట్టలేదా? సపరేట్ గా రిజర్వ్ చేస్తలేరా సీట్లు? ఈడబ్ల్యూఎస్ అన్నిటిలో అప్లికేబుల్ కాదు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అనేది రాజకీయ రంగంలో లేదు. రాజకీయ రంగంలో మీరు ఎట్లా ఉన్నారు, మీ జనాభా కంటే అధికంగా ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ అవసరం లేదు. విద్యా ఉద్యోగాల్లో ఉన్నది కదా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది అన్నిటిలో అప్లికేబుల్ కాదు. కేవలం ఎంట్రీ ఎగ్జామ్స్ మాత్రమే అప్లికేబుల్. ఇది తెలియకుండా మాట్లాడకుండా అట్లా కాదు. నువ్వు రేపు బషీర్బాబు ప్రెస్ క్లబ్ రా, నేను వస్తా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఎంత మంది అగ్ర కులాలు జాబులు పొందిరో నేను లెక్క తీసుకుని వస్తా. ఎంట్రన్స్ ద్వారా అంటున్నావు కదా. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఎక్కడ దాకా అప్లికబుల్ అయితే తెలుసా మీకు ఇంతకు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా టీచర్ పోస్టులు దక్కినాయా లేదా? పోస్టులు దక్కినాయా లేదా? గ్రూప్ 1 పోస్టులు దక్కినాయా లేదా? అరే చిన్నపిల్లవాడిని చెప్పినట్టు చెప్తున్నా సమాజాన్ని తప్పుదో ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఈ వర్గాలకు న్యాయం జరిగింది అనేది వాస్తవం. ఉద్యోగాలు వస్తున్నాయి వాస్తవం. అది మరి అది ఎంట్రీ అంటున్నాడు. ప్రమోషన్ లో ఈడబ్ల్యూఎస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రమోషన్ మాకు కూడా బీసీలకు కూడా ప్రమోషన్ రిజర్వేషన్ లేవో తెలుసుకో. ఇంప్లిమెంట్ కాదు. ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం ప్రవేశం మాత్రమే, కంప్లీట్ ఇంప్లిమెంట్. మిగతా రిజర్వేషన్ లెక్కల ఈడబ్ల్యూఎస్ కాదు. మీరు చెప్పిపోండి, ఆయనకు చెప్పిపోండి పిటిషన్ ఉపసంహరించుకొని. ఆయన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
మీకు బీసీల సహకారం కావాలన్నా, బీసీలు రెడ్లు సోదర భావంతో మెలగాలన్నా, గ్రామాలలో మంచిగా ఉండాలన్నా మీరు దయచేసి బీసీల నోటి మాధారెడ్డి గారు ఒకటి ఏమంటారంటే, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పేది ఏంటంటే, ఒక పాయింట్ ఏమంటారంటే, మీ వల్ల బీసీలకు రెడ్లకు మధ్య ఊర్లో వైషమ్యం వచ్చే అవకాశం కమిషన్ ఏమైందో తెలుసు అంటున్నారు. అన్న భరత్ గారు, ప్రతి ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 33% తెచ్చిండు, పంచాయతీ పెట్టిండు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు 42% చేసిండు, మళ్ళీ పంచాయతీ పెట్టిండు. భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని ఎవరికి తెలియదా? రాజ్యాంగ ప్రకారం కాదు, కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో కోర్టు ఇందిరాసాని కేసులో చెప్పింది. ఏమని చెప్పింది? 50% లిమిట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతే తప్ప రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ 50% దాటొద్దని ఏం లేదు. సుప్రీంకోర్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది. ఇందిరాసాని కేసుని చెప్పింది 50%. తెలిసినాక కూడా అబద్ధాలు ప్రజలకు మభ్య ఎందుకు పెడుతురు? ఎందుకు తప్పుదారు? రేవంత్ రెడ్డి గారు పెడుతురంటారా? కేసీఆర్ పెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతుండు. ఆనాడు కేసీఆర్ 33% రిజర్వేషన్ నువ్వు బీసీలకు వేస్తే కోర్టు పోతే కోర్టు కొట్టేలేదా? రేపు కొట్టేస్తుంది. ఇప్పుడు ఇవాళ మీకు అభిమాన పార్టీ, ఇప్పుడు మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ, మీ ఆశయాలకు దగ్గరలో ఉన్న పార్టీ ఏంటి ఇవాళ? మాకు రాజకీయ ఏ పార్టీ తోటి మాకు సంబంధం లేదు. ఏ పార్టీ శత్రువు కాదు, ఏ పార్టీ మిత్రువు కాదు. మా హక్కుల కోసం ఎవరు సాయం పడతారో, ఎవరు నిలబడతారో వాళ్ళు ఆ రోజు ఆ పూటకు మాత్రం. మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు కాకుండా సుప్రీం కోర్టులో అయినా దీన్ని అక్కడ దాకైనా తీసుకెళ్తారు. కంపల్సరీ సార్. మా రేవంత్ రెడ్డి బర్త్డే ఫోటోలు పెట్టుకున్నాడు. పెడతాం, ఎందుకు పెట్టదు? చూడండి, రేవంత్ రెడ్డి పంచాయతీ పెట్టినాడు. ఆయన రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బర్త్డే అయితే ఇవాళ ఆయన బర్త్డే పెట్టి ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బరాబర్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జాతికి మేము అన్యాయం చేసుకోవాలా? మీ జాతికి అన్యాయం జరిగేది ముఖ్యమంత్రి గారు తెలియదా? మీ జాతికి అన్యాయం జరిగేది ముఖ్యమంత్రి గారు తెలియదా? మీ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ తెలుసా నీకు? మీ జాతికి అన్యాయం జరిగేది రేవంత్ రెడ్డి గారే 42% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది. బీసీల పక్షాన్ని ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బీసీల కోసమే రిజర్వేషన్ చేస్తున్నారు. మరి అంటున్నావు రెడ్డి జాగ్రత్త అంటున్నావు, మరి మీ రెడ్డిని పెట్టిన రిజర్వేషన్ ఇవాళ బీసీల పక్షాన్ని ఉంటాడా లేకపోతే బీసీల వ్యతిరేకంగా ఉంటాడా? బీసీ ప్రజలని చర్చ ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది. సో మాధవరెడ్డి గారు ఫైనల్ గా ఇప్పుడు 8th రోజు మీరు మళ్ళీ గట్టిగా ఆర్గ్యూ చేస్తారు. ఇది మీ ఏమేంటి? 42% ఉండొద్దు, యథార్థ స్థితి ఇప్పుడు 23% ఏదైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అక్కడి వరకు ఉండాలి, అంతేనా? నేను బీసీలకు ఉండొద్దు అనట్లేదు సార్. రాజ్యాంగ ఇంద్రసాని కమిషన్ ఏదైతే చెప్పిందో 50% రిజర్వేషన్. సార్ మీరు ఒక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్న సినిమా మళ్ళీ ఒక మాట చెప్పిండు తన ఇంటర్వ్యూలలో. మీరేంది బీసీ రిజర్వేషన్ ఇచ్చేది? ఆల్రెడీ మేము 65% జనరల్ ఉన్నాయి కాబట్టి 65% గెలిచినాం సర్పంచ్లం అని చెప్పిండు. అరే జనరల్ ఉంటే ఎస్సీలకు బీసీలకు అవకాశం వస్తారు. ఇప్పుడు ఇలా బీసీలకు రిజర్వేషన్ వేస్తే రేపు ఎస్సీలకు నష్టం జరుగుతుంది. ఇక్కడ మీరు అది మాట్లాడలేదు. మరి ఎస్సీ ఎస్సీలకు జనాభా దామాజ్ ప్రకారం ఉంటాయి, తెలుసుకో. చరిత్ర రాజ్యాంగం చదువుకో, జీవోలు చదువుకో. ఏం చదువుకుంటే కోట్ల కేసు ఎందుకు ఇస్తావు? ఎవరో ప్రొవోకేట్ చేస్తే కేసు వేసి ఎందుకు బదనామవుతావు? బీసీ సమాజాన్ని ఎందుకు దూరం చేసుకుంటావు? ఏదైతే జనరల్ రిజర్వేషన్ ఉందో బీసీలు పోటీ చేయరా? అరే జనరల్ అనేది అందరికీ హక్కుంటాయా? జనరల్ అనేది అందరికీ అంటే ఇప్పుడు ఆయన అనేది బీసీలకు రిజర్వ్ అయితే పోటీ చేయరాదు, అంతేనా? మీరు చెప్పేది బీసీ రిజర్వ్ అయితే ఎస్సీ ఎస్టీ పోటీ చేయరాదు, ఓన్లీ బీసీలో చేయాలని, అంతేనా? కాదు సార్, జనరల్ రిజర్వేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తున్నారు కదా, ఎస్సీలను మాకు గెలవడం కష్టం కదా, బీసీలకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు కదా. బీసీల మధ్యన ఎస్సీలకు బీసీలకు జనరల్ లో పోటీ చేస్తారు, పోటీ చేసిరా పోటీ చేయడానికి కూడా అవకాశం ఇస్తలేరు కదా సార్. మరి బీసీల ఎస్సీ నియోజకవర్గాలు తప్ప మిత్రమా, ఎస్సీ నియోజకవర్గాలు తప్ప ఇవాళ ఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు జనరల్ స్థానంలో పోటీ చేసిరా? ఇవాళ ఎస్సీ నియోజకవర్గాలకే పరిమితం చేసిరు కదా. ఎస్సీల మధ్య బీసీల మధ్య పంచాయతీ పెట్టాలి. ఎందుకు చేస్తలే? చేస్తున్నారు చాలా ప్లేస్లలో. ఏడ గెలిచారు ఒక్కటి చూపించు.
మల్కాజ్గిరి పార్లమెంట్ సర్వే కాగజ్ నగర్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేశారు, సర్వే సత్యనారాయణ చేశారు. సర్వే సత్యనారాయణ గెలిచారు. ఒకటే జరిగింది. ఇది జనరల్ స్థానాలని ఇవన్నీ బీసీల మధ్యన బీసీలు పంచాయి పెట్టాలి, ఎస్సీ బీసీల మధ్యన పంచాయి పెట్టాలి. మీరు దయచేసి అంబుల్ రిక్వెస్ట్, మేము ఇవాళ మర్యాదగా చెప్తున్నాం, బీసీల రిజర్వేషన్లో అడ్డుపడకండి, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడండి. సంబంధం లేని విషయం. మీరు ఎట్ల కోటను మేము తీసుకుంటే అప్పుడు అడ్డుపడండి. అరే మా జనరల్ కోటలో మీరు బీసీ పోటీ జనరల్ మీకెందుకు అవుతారా? జనరల్ అందరినీ 70 ఏళ్ళుగా తినమరిగి మాదైన కాడికి వచ్చారు లాస్ట్ కు. శ్రీనివాస్ గారు మాదేది మరి కోట? మీ ఈడబ్ల్యూఎస్ కోట మీది కాదా? మీ జనాభా ఎంత? మీ లెక్కలతో సహా చెప్తున్నా కదా, మీ ప్రాతినిధ్యం ఎంత? ఉన్నదానికంటే ఎంపీడీసీలు జెడ్పీడీసీ సర్పంచ్ చూపించరా? మీరు ఉన్నదానికంటే రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చూపించరా? మాకు రిజర్వేషన్ లేదంటే ఎట్లా చూపిస్తారు? అరే ఎంతమంది ఉన్నారో ప్రాతినిధ్యం ఉందో మీకు లెక్కలు చూపిస్తుందా? అరే నేను ఏమంటున్నా సార్, మాకు రిజర్వేషన్ లేదంటే మీకు వాటా దక్కపోతే మీరు అడగాలి. ఓకే 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 థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గారు, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి గారు, దాసో శ్రవణ్ గారు, వి హనుమంతరావు గారు, నర్రారు వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు, అంతకుముందు చేరిన బసరాజ్ సరే గారు. సో ఓవరాల్ గా హైకోర్టు అయితే అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ అనౌన్స్ చేసింది. ఎన్నికల కమిషన్ బహుశా ఎల్లుండి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ సబ్జెక్టు అక్టోబర్ 8న మళ్ళీ హైకోర్టు రెగ్యులర్ బెంచ్కు వస్తుంది. ఇవాళ 3వ బెంచ్ మాత్రం మేము నోటిఫికేషన్ వచ్చినా సరే ఇది నోటిఫికేషన్ కంటే ముందు ఫైల్ అయిన పిటిషన్ కాబట్టి దానిలో జోక్యం చేసుకోవచ్చని మెన్షన్ చేసింది. 3వ కోర్టు అయితే రిజర్వేషన్ విషయంలో గవర్నర్ సంబంధించి నిర్ణయం తీసుకోకముందే ఎందుకు తీసుకొచ్చారని క్వశ్చన్ చేసింది. ఇంకోవైపు రెడ్డి జాగృతి కేసు వేయడాన్ని బీసీ సంఘాలు ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాయి. మా నోటికాడ కూడు దగ్గర దాకా వచ్చిందని లాగేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. ముఖ్యంగా దసరాకు ముందే పల్లెల్లో అయితే స్థానిక ఎన్నికల వాతావరణం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. బహుశా దీపావళి కంటే ముందే కోర్టు గనక బ్రేక్ వేయకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కంప్లీట్ కాబోతున్నాయి. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. News analysis with